నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. సార్ ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏ జిల్లాలో చూసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అన్ని విషయాలు ఇప్పుడు ఏదంటే గ్యారంటీల విషయంలోనే ఎక్కువగా బాగా ఈ ప్రభుత్వం అప్రదిష్ట మూట కట్టుకుంది ఈ 14 నెలల్లో అనేది. కానీ ఏంటి సార్ మరి దీన్ని ఎలాగా దీన్ని మాఫీ చేయగలరు, అంటే ఏ విధంగా దీని నుంచి బయటపడగలరు? హామీలన్నీ ఇంప్లిమెంట్ అవుతే దాన్ని తగ్గిపోతుంది తీవ్రత. కానీ అటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే మనకు దాదాపు మీకు ఏపీ ఇస్తున్నాను డెఫినెట్లీ గ్రౌండ్ లెవెల్లో కాస్త నెగటివ్ అనేది ఇప్పుడున్న మాట వాస్తవమే, అనుమానం లేదు. ఎందుకంటే పూర్తి హామీలు వీడు అన్న ప్రకారం నెరవేర్చలేదు అనేది దాని మెయిన్ అలిగేషన్. మీకు మొన్న ఖర్గే అన్నాడు ఆ మాట. ఎక్కడ మనం హామీలు ఇచ్చినా కూడా మనకది వెసులుబాటు ఉందా లేదా చూసుకొని అలివి కానీ హామీలు ఇవ్వవద్దు, మనం ఏవి నెరవేర్స్తామో వాటిని ఇవ్వాలని మా అధ్యక్షుడు మాట అనడానికి. సో ఇక్కడ కూడా ఒకవేళ మేము ఇచ్చినా కూడా ఆర్థిక పరిస్థితి అనేది మాకు అనుకూలంగా లేదు కాబట్టి ఆలస్యమైన మాట వాస్తవం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నేను గతంలో మీతో చెప్పా, రీజనబుల్ టైం అంటే 2.5 years, 2.5 ఏళ్ళు అయింది, అయిపోయింది, సగానికి పీరియడ్ వీళ్ళు దాటింది, వీళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఎవరైనా ఒప్పుకుంటారు. మరీ 10 నెలలకు 11 నెలలకు 12 నెలలకు 13 నెలలు 4 నెలలు ఎఫెక్టివ్గా మేము ఎలక్షన్స్కే పోయా. మీరు 9 నెలలు 8 నెలలు, దాంట్లో అంత ఫెయిల్యూర్ అనేది పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళకి కొంత సమయం కావాలి, ఆర్థిక పరిస్థితి బాగాలేదట, ప్రజలు అది తీసుకోగలిగాం మేము. ప్రజలు ఆ చర్చ ఉంది, వీళ్ళకు ఒకటేమో ఫైనాన్సెస్ సరిగ్గా లేవు కాబట్టి వీళ్ళకి కొంత సమయం కావాలనే విషయం. కాబట్టి మరీ 9 months ఎఫెక్టివ్ పరిపాలనను బ్లేమ్ చేస్తారని అయితే అనుకోను. డెఫినెట్లీ నెగటివ్, నో డౌట్. ఈరోజు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మనకు అక్కడ నెగటివ్ ఉన్నది. దాన్ని ఓవర్కమ్ కావాలంటే మీరే చెప్పినట్టుగా మిగిలిన హామీలు కూడా ఇంప్లిమెంటేషన్ more than 50% కావాలి. అయితే వచ్చినవాడు వచ్చిందంటే రానివాడికి వస్తుంది రేపు పొద్దున అనుకుంటాడు అదర్వైజ్. కానీ ఏమైనా జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే నెగటివ్ అన్నమాట వాస్తవం, నో డౌట్. కానీ జనరల్ అబ్జర్వేషన్ ఏంటంటే మీకు లోకల్ బాడీ అనగానే అధికార పార్టీకి ఎక్కువగా పట్టగలరు. కానీ మీరు అందరూ కూడా ఆ పద్ధతిలోనే ఉన్నారు, ఆ ఆలోచనలోనే ఉన్నారు, ఆ భ్రమలోనే ఉన్నారు. సో డిఫరెంట్గా వస్తుంది రిజల్ట్ అనేది చాలా మంది మాట్లాడతారు. ఒకవేళ మీకు గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా కూడా లోకల్ బాడీకి సహజంగా కూడా రూలింగ్ పార్టీ వైపు మొగ్గు ఉంటుంది అనేది అందులో అనుమానమే లేదు. ఒకవేళ రాకపోయినా పొరపాటునోడు అటోడో ఇటోడో గెలిచినా వాళ్ళు కూడా రూలింగ్ పార్టీ వైపు వస్తారు తప్ప రూలింగ్ పార్టీ కాకుండా గ్రామాల్లో రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో మీకు అధికారం చేతిలో ఉండాలి, అధికారం ద్వారా వచ్చేటువంటి ఫలాలు అవి వాళ్ళకి అందాలి. ఇవన్నీ దృష్టిగా పెద్ద ఎమ్మెల్యేలే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎమ్మెల్యేలే 10 మంది 11 మంది పొలవమంటూ పార్టీ మరి కాంగ్రెస్కి రాగా గ్రామ స్థాయిలో ఏముంది, సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు సహజంగా కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపిస్తారు. వాళ్ళు గెలిస్తే సంతోషం, గెలవకుంటే కూడా మిగిలిన వాళ్ళు మాకే అభ్యంతరం లేదు తీసుకోవడానికి. కన్సాలిడేషన్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఉన్నది. డెఫినెట్లీ నేను అంగీకరిస్తున్నా, నెగటివ్ ఉన్నది, అందులో అనుమానం లేదు. దాన్ని సరి చేసుకునే ప్రయత్నాలు కూడా తీవ్రంగానే జరుగుతున్నాయి.